ఐనవోలు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగ నుంచి ఉగాది వరకు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దాదాపు 3 నెలల పాటు కొనసాగుతున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించి జాతరను వైభవంగా జరపాలని ప్లాన్ చేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లన్న దేవాలయం కాకతీయుల కాలం నాటిదే. ఐనవోలు మల్లన్న జాతర ప్రతి ఏటా సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది. మల్లన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని గత పాలకులు డెవలప్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో వచ్చే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మల్లన్న జాతరకు రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు వివక్ష చూపాయంటున్నారు స్థానిక నేతలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈసారి మల్లన్న జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఆలయ అభివృద్ధి పనుల కోసం 13 కోట్లు కేటాయించింది. సమైక్యాంధ్ర రాష్ట్రంలో సీమాంధ్రుల పాలకులు ఈ జాతరలను పూర్తిగా పట్టించుకోలే. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐనవోలు మల్లన్న జాతరను ఘనంగా జరిపే విధంగా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటికి శ్రీకారం కూడా చుట్టాము. ఏది ఏమైనా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి జాతరను సక్సెస్ఫుల్ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 13 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఐనవోలు గ్రామాన్ని ఈ మధ్యనే వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి దత్తత తీసుకున్నారు. విలేజ్ ను అన్ని విధాలా డెవలప్ చేయడంతో పాటు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. మన రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కూడా కాకతీయుల కాలం నాటి మల్లికార్జున స్వామి దేవస్థానము ఉండడము, ఈ గ్రామంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాము, కలిసి వస్తామనే ఒక మాట పైన మీ పైన ఉన్న నమ్మకంతోనే ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఐనవోలు గ్రామం మల్లన్న జాతర వైభవాన్ని సంతరించుకోనుంది.